స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. నో డౌట్ 100% జరిగేది ఇది. ఈ రోజున ఇటువంటి ఫలితాలు మీకు కలగక మానవు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చి, వీరికి దూకుడు తత్వం ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఏ విషయమైనా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మొండితనం, తెలివితేటలు అధికము, సౌందర్యవంతులని వీరిని చెప్పొచ్చు. భోజన ప్రియులు, దేవత ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. దానగుణం ఎక్కువ, మంచి మనసు ఉంటుంది. కష్టం సుఖం అర్థం చేసుకునే నైజం ఉంటుంది. ఎదుటి వారికి ఇష్టపడి కష్టపడి సహాయం చేసే తత్వం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇబ్బందులు అందుకే వస్తున్నాయి. ఎదుటి వారు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని నిజాలు తెలుసుకునే శక్తి, సామర్థ్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు బోల్తా పడుతూ ఉంటారు. భాగస్వామి పట్ల నమ్మకం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబంతో, స్నేహితులతో చర్చిస్తుంటారు. స్నేహితులు తక్కువ మంది ఈ రాశి వారికి ఉంటారు. కానీ వారిని ప్రాణప్రదంగా భావిస్తారు. ఈ రాశి వారు ఏమిటంటే గనక 2025 సంవత్సరం జూలై మాసంలో 12వ తేదీన, ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఎంత మాత్రం డౌటే లేదు. జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఇవి మీకు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. మీరు జాగ్రత్త పడకపోతే గనక నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే మీరు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల గుండా వెళ్లేటటువంటి గ్రహస్థితిని పొందుకోబోతున్నారు. ఇక ఈ రోజున పక్కాగా ఇలా జరగబోతుంది. ఆర్థికంగా నష్టం కలుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి కనుమాయ జరగబోతుంది. ఆర్థిక అవసరత ఎక్కువ అవుతుంది. కొన్ని రకాలైన వ్యాపార సంబంధిత లావాదేవీల గురించి, ఉద్యోగ సంబంధిత పదోన్నతుల గురించి, శుభకార్యాల నిమిత్తం కావచ్చు, వీరికైతే కనుక ఒక ప్రత్యేకమైన సందర్భం నిమిత్తం ధన సహాయం అవసరపడుతుంది. దీనికి సంబంధించి వీరు ఎంతగానో ఎదురు చూస్తారు. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ధన సహాయం కోరుకుంటారు. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందుతుంది. ఏ మనిషి ఎటువంటి వారు, ఎవరు మంచి కోరుకునేవారు అనేది ఈ రోజు అవగతమవుతుంది. ఆశించిన వ్యక్తుల నుంచి సహాయం దొరకదు. ఇంతకు ముందు వీరి నుంచి సహాయం పొందుకున్నవారు వీరికి అవసరమనేసరికి ఎంత మాత్రమూ కూడా మొహం చాటేస్తారు. ఈ విధమైన పరిస్థితుల కారణంగా వీరి మనస్సు నొచ్చుకుంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయం ప్రతికూలమైన పరిస్థితులను కలిగించేది. ఎప్పటికప్పుడు కూడా శివయ్య అనుగ్రహంతో వీరికి అననుకూలం కూడా వీరికి అనుకూలంగా మారబోతుంది. ప్రతికూల పరిస్థితులు వీరి వద్దకు రాకుండా ఆ శివయ్యే ఆపేస్తుంటాడు. ఈ రాశి వారి యొక్క మంచితనం, సద్గుణం, ధర్మం వైపు నడిచే తత్వం ఇందుకు కారణమని చెప్పొచ్చు. దానగుణం, అలాగే కష్టంలో ఉన్న ఎదుటి వారిని ఆదుకునే మంచి మనస్సు ఉంటుంది. వీరికి లేకపోయినా ఎదుటి వారికి పెట్టేంత దానగుణం, అమ్మగుణం ఉంటుంది. అందుకే ఈ రోజు ఆపద నుండి గట్టెక్కుతారు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నారు. స్త్రీలకు ఈ రోజున ప్రత్యేకించి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా ఒకసారి మా గురువు గారిని సంప్రదించండి.